అంబేద్కర్ లైఫ్లో కూడా ఏం జరిగింది అంటే ఆయన ఇంత రెవల్యూషన్ చేసి ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఉద్యమం చేశాక కుల నిర్మూలన అనేది జరగలేదు. తర్వాత వీళ్ళు కంప్లీట్గా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీళ్ళు కంప్లీట్గా ఒప్పుకోలేదు, పెరిఫెరీగా ఇచ్చారు. ఒకవేళ ఇచ్చినా కొంతకాలం వరకే ఇచ్చారు. కానీ ఈ కాస్త కాలంలో ఇది కుల నిర్మూలనే జరగదు, ఈ డిస్క్రిమినేషన్స్ పోవు, ఇది సరిపోదు అని చెప్పి చాలా సంఘర్షణ పడ్డాడు కాన్స్టిట్యూషన్ ఆయన రాసేటప్పుడు. ఆఖరికి ఇదంతా చూసి ఆయన ఫెడప్ అయిపోయాడు. ఒక టైంలో ఆయన టైర్డ్ అయిపోయి ఏమైపోయిందంటే, అరే వీళ్ళు ఇక్కడ చెప్పేది చేయట్లేదు, చేసేది చెప్పట్లేదు, మనల్ని సప్రెస్ చేస్తున్నారు, ప్రతి చోట మనల్ని అణచేస్తున్నారు, అసలు ఇందులో ఉండడమే కరెక్ట్ కాదు, అసలు ఈ రిలీజియన్లో ఉండడమే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ పుట్టాడు కానీ హిందూగా చనిపోనని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే అసలు ఈ కులము మతానికి ఇంపార్టెన్స్ లేకుండా జీవితానికి, సత్యానికి, ధర్మానికి, శీలానికి, మనిషిగా చూసేటటువంటి ఫిలాసఫీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనిషిగా గౌరవించలేనప్పుడు ఎన్నుంటే ఏమొస్తాయి అని చెప్పి ఆయన బుద్ధుడి వైపు ఆకర్షితుడైనాడు. ఆయన బుద్ధుడి వైపు ఆకర్షితుడైపోయి ఆయన బుద్ధిస్ట్గా మారడం జరిగింది. ఆయనతో పాటు దాదాపు కొన్ని లక్షల మంది ఆ రోజుల్లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఆయన రిలీజియన్నే మార్చుకున్నాడు. అదొక పెద్ద రెవల్యూషన్ ఆ రోజుల్లో. ఆయన ఇన్నాళ్ళు చేసిన ఉద్యమం కంటే ఇది పెద్ద రెవల్యూషన్. ఎందుకు అంటే మొత్తం వ్యవస్థనే మార్చేశాడు ఆయన. అంటే అవును, కరెక్టే ఒక విధంగా. ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మళ్ళీ మనిషిలాగా చూడట్లేదో, తన చదువుకి ఇంపార్టెన్స్ లేదు, తన చదువుకొని వచ్చిన అక్కడ డిస్క్రిమినేషన్స్ వచ్చాయి, ఆయనకి ఆ వాల్యూ ఇవ్వలేదు, ఎడ్యుకేషన్కి ఇవ్వకుండా అసలు ఇలాంటి సమాజంలో మనం ఎందుకు ఉండాలి, ఇలాంటి వ్యవస్థలో మనం ఎందుకు ఉండాలని చెప్పి మొత్తం వ్యవస్థనే మార్చేశాడు. ఆ రోజుల్లో అదొక ఇన్నర్ రెవల్యూషనే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా జరిగాక ఆయన లోపల చాలా మదనం జరిగింది. ఆఖరికి వెతికి ఏ రిలీజియన్లోకి వెళ్ళాలి, ఏ ధర్మాలోకి వెళ్ళాలన్నప్పుడు ఆయన దగ్గరికి క్రిస్టియన్స్ వచ్చారు, ఇస్లాం వాళ్ళు వచ్చారు, జైన్స్ వచ్చారు, పార్సీస్ వచ్చారు. వీళ్ళంతా ఒకప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళే. ఎప్పుడైతే ఈయన వెనకాల ఇంతమంది 80% పీపుల్కి ఈయన ఎప్పుడైతే లీడర్ అయ్యాడో, ఈయన రిలీజియన్ మార్చుకుంటా అని ఎప్పుడైతే అన్నాడో, వీళ్ళంతా మా రిలీజియన్లోకి రండి, మా రిలీజియన్లోకి రండి ఆహ్వానించారు. కానీ అన్నీ వద్దనుకొని ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు. ఆ బుద్ధిజంలోకి వెళ్ళడం వల్ల ఏం జరగడంటే మనిషి మార్పు. మళ్ళీ వాళ్ళు బుద్ధుడిని అర్థం చేసుకోవడం, పంచశీలాలను పాటించడం, అష్టాంగ మార్గాన్ని పాటించడం, తర్వాత వాళ్ళ కల్చర్ని మార్చుకోవడం, అన్నీ చేసుకున్నారు. అదొక పెద్ద రెవల్యూషన్ ఆ రోజులో. అంటే ఇదంతా కాదని తన బుద్ధిజాన్ని స్వీకరించడానికి కారణం ఏంటంటే, బుద్ధుడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని మార్చాలని చూడలేదు, స్వయాన్ని మార్చుకున్నాడు ఫస్ట్. తర్వాత బుద్ధుడి ధర్మం అనేది మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రేమకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. బుద్ధుడి ధర్మం అనేది ఏదో అభూత కల్పన కాదు, దేవుడికో దయ్యానికో సంబంధించింది, మూఢనమ్మకాలు, ఇది టోటల్గా సైంటిఫిక్గా ఉంటుంది. బుద్ధుడు ప్రతిదానికి ఎనాలిసిస్ ఇచ్చాడు, ప్రతిదానికి హైపోథెటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు, ప్రతిదాన్ని శోధించి సాధించమన్నాడు. నేను చెప్పింది నమ్మని చెప్పలే బుద్ధుడు, నువ్వు వెతుకు, అన్వేషించు, నువ్వు చూడు, అనుభవించు అని చెప్పాడు. అష్టాంగ మార్గం కానీ, ధమ్మపద కానీ, తర్వాత ఆయన ఇచ్చినటువంటి జీవిత సూత్రాలు కానీ, మంగళకర గృహస్థు ధర్మాలు కానీ, ఇదంతా కూడా ఆయన అంబేద్కర్ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఈ బుద్ధుడికి అట్రాక్ట్ అయ్యాడు. ఆ బీజం అనేది 15 years ఉన్నప్పుడే పడింది, అది మైండ్లో ఉంది తనకి. అలా అది పెరిగి ఇక్కడ డిస్క్రిమినేషన్స్ వచ్చేసరికి ఒకేసారి ఆ రిలీజియన్ నుంచి ఆయన బయటకు వచ్చేసి బుద్ధిజాన్ని స్వీకరించాడు. అంటే అందరూ వాళ్ళ కోసం పాటుపడు, వీళ్ళ కోసం పాటుపడు, వాళ్ళకి ఇది చేయి, వీళ్ళకి ఇది అని చెప్పాడు. కానీ బుద్ధుడు ఎప్పుడు చెప్పాలా, నీ కోసం నువ్వు కష్టపడు అన్నాడు. ఎవరో వచ్చి నీ జీవితాన్ని బాగు చేయరు, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో, అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, అపదీపోభవ. ఎలా వెలిగించుకోవాలి అంటే ఆర్య సత్యాలను అర్థం చేసుకో, జీవితాన్ని అర్థం చేసుకో, ప్రకృతిని అర్థం చేసుకో, తర్వాత పంచభూతాలని అర్థం చేసుకో,
అసలు దుఃఖం ఎందుకు వస్తుందో అర్థం చేసుకుంటూ సాధన చేస్తూ ధ్యానం ద్వారా సమాధి ద్వారా ఒక ప్రజ్ఞని అందుకుంటూ కరుణాశీల సమతతో జీవిస్తూ నీ జీవితాన్ని నువ్వు మార్చుకో అని చెప్పాడు. అందుకే బుద్ధుడిని ఏమంటారంటే స్పిరిచువల్ రెబెల్ అంటారు. సో రెబెల్ అనేటటువంటి బుక్లో సద్గురు ఓషో దీని గురించి మాట్లాడతాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు బుద్ధుడిలాగా ఓషో కూడా తన లైఫ్లో ఈ మతాన్ని, జాతిని, డిస్క్రిమినేషన్స్ని అండ్ రకరకాల రిలీజియన్స్ని అన్నిటిని వ్యతిరేకించి, ఈవెన్ ఆయన జన్మించిన జైన్ రిలీజియన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. అది కూడా వదిలేసి వచ్చాడు ఆయన. అందులో కూడా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అందులో కూడా 2 వర్గాలు ఉన్నాయి. శ్వేతంబరాస్ ఉన్నారు, దిగంబరాస్ ఉన్నారు. దాంట్లో కూడా డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఇదంతా కాదు. అసలు రెబెల్ అనేవాడు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, దేంతో సంబంధం లేకుండా ఉంటాడు. ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో రెబెల్ అనేవాడు కూడా అంత స్వేచ్ఛగా ఉంటాడు. అతనికి దేంతో సంబంధం లేదు. తనకి సంబంధం అంతా ప్రకృతితో ఉంటుంది, పంచభూతాలతో ఉంటుంది, తర్వాత విశ్వంతో ఉంటుంది. ఆకాశమే హద్దుగా ఎదుగుతాడు. ఆ వాళ్ళని ఏమంటామంటే స్పిరిచువల్ రెబెల్స్ అంటారు. సో బుద్ధుడు కానీ, ఓషో కానీ, రమణ మహర్షి కానీ, ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రెబెల్స్ అంటాం. ఇప్పుడు బయట కూడా కొంతమందిని రెబెల్స్ అంటారు. అంటే బయట రెబెల్స్ ఎలా ఉంటారు అంటే, ఈ ఉద్యమకారులు చేసినవి, తర్వాత ఈ రిఫార్మర్స్ చేసిన వాటి నుంచి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొని అసలు ఇది కూడా కాదు, అది కూడా కాదు, ఇంకా ఏదో ఉంది అని ఎవరైతే వెతుకుతారో వాళ్ళు రెబీలియస్ స్పిరిట్ అంటారు వాళ్ళని. ఆ రెబీలియస్ స్పిరిట్గా ముందుకొస్తూ ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళని మనం స్పిరిచువల్ రెబెల్స్ అంటాం. సో రెబెల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజాన్ని మార్చేవాడు కాదు, నన్ను తాను మార్చుకునేవాడు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెబెల్.